7 లోకో మన లోకో అన్ రిజర్వ్ కూడా చూసుకోండి, ఫుల్ ప్యాక్ అయిపోయింది. Hey, hi guys, and welcome back to my channel once again. మీ వల్ల నేను మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నానండి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద 5th సపోర్టింగ్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్. సో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో చూడండి గాయస్, మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక మినీ ఎయిర్పోర్టే అనుకోవాలా. సో ఒకసారి మనమైతే వచ్చామో, ఎప్పుడైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అయితే ఉండే మనకు జనవరిలో, ఇదిగోండి అది ఎంట్రీ, ఇది వచ్చి ఎగ్జిట్. ఇది చూడండి లోపల వచ్చాగానే ఇప్పుడు స్టాల్స్ అన్నీ ఉంది మనకు ఇటువైపు, అండ్ మనకు అటు సైడ్ ఏటీఎం మిషన్స్ అవైలబుల్ ఉంది, అండ్ వెయిటింగ్ హాల్, వెయిటింగ్ రూమ్ అన్నీ అటువైపే, అండ్ ఇటువైపు కూడా మనకు. సో అటువైపు ఎస్కలేటర్, ఇంకా స్టేజ్ కూడా అయితే ఇచ్చారు. సో రీసెంట్గా మనకు ఈ ట్రైన్ వచ్చి మనకు ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బి అయితే అప్గ్రేడ్ అయింది అండి. సో మీకు అయితే క్లూ అయితే వచ్చిందంట, ఇవాళ నేను ఏ ట్రైన్ అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను, అది మన చెన్నై ఎక్స్ప్రెస్ అండి. సో రీసెంట్గా మనకు ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బికి అయితే అప్గ్రేడ్ అయింది. ఫుల్ స్ట్రెచ్ జర్నీ అయితే చేస్తున్నాను నేను ఫ్రమ్ చెర్లపల్లి టు చెన్నై. అదే మన ట్రైన్ నెంబర్ వచ్చి 12604. టికెట్ అయితే బుక్ చేసుకోలే. సో ఇవాళ నేను జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నా, అది ఫుల్ స్ట్రెచ్ జర్నీ చేస్తున్నా ఇవాళ నేను. మన చెన్నై ఎక్స్ప్రెస్ అండి, టెక్స్లో మొత్తం ఎల్హెచ్బి కోచెస్. సో గాయస్, ఇవాళ మన ట్రైన్ ఫుల్ చేయబడింది VAP 7 లోకో అండి. ఇది చూడండి చెర్లపల్లి రైల్వే స్టేషన్, VAP 7 లోకో మన లోకో. సో ఒక 2-3 డేస్ బిఫోర్ అయితే చూసినానండి టికెట్స్ ఏమైతే అవైలబుల్ ఉందా అని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. సో టికెట్స్ అయితే ఏమి అవైలబుల్ లేకుంటే మొత్తం వెయిటింగ్ లిస్ట్ 121, 126 ఉంటే, సరే తత్కాల్లో బుక్ చేసుకుందామని తత్కాల్లో ట్రై చేసిన, బట్ టికెట్ అయితే కన్ఫర్మ్ కావాలి. సో అందుకోసమే ఇవాళ నేను అన్రిజర్వ్లో ట్రావెల్ అయితే చేయబోతున్నాను ఇవాళ. సో చూసాము ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మనకు, ఫుల్ స్ట్రెచ్ జర్నీ మనకు. ఒకసారి అన్రిజర్వ్ కూడా చూసుకోండి, ఫుల్ ప్యాక్ అయిపోయింది, ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది కోచ్ అయితే. సో ఇటువైపు కూడా చూడండి, జనాలు అయితే ఫుల్ అయిపోయినారు అన్రిజర్వ్లా. టైం చూడండి ఒకసారి, 5:10 అవుతుంది ఇప్పుడే అది. సో మనం కనుక డిపార్చర్ టైమింగ్ అనేది చూసుకుంటే, మనం ఇక్కడ నుంచి 5:25 అయితే బయలుదేరుతున్నామండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి. అండ్ ఆల్మోస్ట్ చెన్నైకి వచ్చి మనం 5:40 AM చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 12 hours 15 minutes జర్నీ అయితే కంప్లీట్ చేస్తున్నాము ఈ ట్రైన్లో. అండ్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే 694 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఇది వచ్చి ఫస్ట్ ఏసీ అండి, ఏసీ ఫస్ట్ ఏసీ కమ్ AC 2 టైర్. ఇది చూసుకోండి, ఇది AC 2 టైర్, ఫస్ట్ ఏసీ కమ్ AC 2 టైర్ ఇది. సో ఫస్ట్ ఏసీ కాస్టింగ్ అరౌండ్ మనకు ఆల్మోస్ట్ 2570 రూపీస్ కాస్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఏసీ వచ్చి ఆల్మోస్ట్ మనకు 1550 రూపీస్ కాస్ట్ చేస్తున్నారండి. థర్డ్ ఏసీ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 1100 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. అండ్ స్లీపర్ క్లాస్ వచ్చి ఆల్మోస్ట్ 430 రూపీస్ అండి. సో ఇది వచ్చి మన ఆన్లైన్ టికెట్ ప్రైస్ అండి. సో ఇది ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, GST అన్నీ కలిపి ఈ ఫేర్ టోటల్ టికెట్ ఫేర్. సో మనకు వచ్చి జనరల్ కోచ్ ముందైతే దొరకలే, ముందు వచ్చాగానే ఫుల్ అయిపోయింది. సో వెనకాల బోగి అయితే దొరికింది. సో అక్కడ బ్యాగ్ అయితే పెట్టేశాను. చూడండి కోచ్ వెనకాల ఉంది మొత్తం అన్రిజర్వ్డ్ కోచ్. సో ఇటువైపు సైడ్ లాస్ట్లో కోచ్లా ఎవరు లేరు, జనరల్ కోచ్లా ఇటువైపు కూడా. సో వెంకల్ అయితే వచ్చేసాను. అండ్ సో సీట్ అయితే ఇటువైపు అయితే దొరికింది నాకు. సో బ్యాగ్ ఇక్కడ పెట్టేశాను. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. సో ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో మన ట్రైన్ ఒక కోచ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుతండి. సో దీంట్లో మనకు అన్రిజర్వ్డ్ వచ్చి వెంకల 2 బోగీలు ఇచ్చారు, ముందు 2 బోగీలు ఇచ్చారు, ఇంకా ఒక SLR ఇచ్చారు. అండ్ ఏసీ కోచ్ వచ్చి మనకు ఒక ఏసీ ఫస్ట్ క్లాస్, ఇంకా ఏసీ ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ వచ్చి మనకు 3 కోచెస్ అయితే ఇచ్చారు. అండ్ స్లీపర్ క్లాస్ వచ్చి ఆల్మోస్ట్ మనకు 10 బోగీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు వచ్చి
జూన్ 11th 2026 దాకా మన చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చి మనకు ఐసీఎఫ్ కోచెస్ అని నడుస్తుంది. సో జూన్ 12 2026 మనకు ఎల్ఎస్పి కోచ్ అయితే మార్చారండి. చాలా రోజుల తర్వాత నేను వెయిట్ చేస్తున్నా, అబ్బా ఈ చెన్నై ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే మారుస్తారు, ఐసీఎఫ్ కోచ్ అన్ని ట్రైన్లు మార్చారు, మళ్ళీ ఈ ట్రైన్ ఎప్పుడు మార్చుతారని. సో మనకైతే అప్డేట్ అయితే వచ్చింది, ఎల్ఎస్బి కోచ్ అయితే మార్చారు ఇప్పుడు. ఈ ట్రైన్ మనకు 1965లో మనకు ఈ ట్రైన్ అయితే ఇంట్రొడ్యూస్ అయిందండి. ఎందుకంటే మన హైదరాబాద్కి చెన్నైకి ఒక మంచి కనెక్టివిటీ ఉండాలని సో ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు మనకు. ఇప్పుడు మెల్లమెల్లగా మన వెంకల్ కోచ్, జనరల్ కోచ్ కూడా ఫుల్ అయిపోతుంది. ముందు కోచ్ అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వెంకల్ కోచ్ కూడా, అన్రిజర్వ్డ్ కోచ్ కూడా ఫుల్ అయిపోతుంది. సో మన చెల్లపల్లి రైల్వే స్టేషన్ మనకు ఆల్మోస్ట్ 9 ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారండి. చెల్లపల్లి స్టేషన్ కోడ్ వచ్చి CHZ. అండ్ మన ట్రైన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ అయితే ఆపరేట్ అవుతుందండి. అండ్ ఈ ట్రైన్ వచ్చి మనకు ఒక డైలీ రన్ ట్రైన్ రన్నింగ్ ఫ్రమ్ చెల్లపల్లి రైల్వే స్టేషన్. ముందు చూసుకుంటే మనకు ఇది హైదరాబాద్ నుంచి అయితే నడుస్తుండే. సో ఇప్పుడు మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అయితే చేశారు. హైదరాబాద్లో మనం చూసుకుంటే 3 ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉందండి చెన్నై వెళ్ళడానికి. చెన్నై ఎక్స్ప్రెస్, ఇంకొకటి మన చార్మినార్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి పుదుచేరి ఎక్స్ప్రెస్. సో ఓవరాల్ 3 ట్రైన్స్ అయితే ఉంది మనకు చెన్నై వెళ్ళడానికి. ఇంకొక ట్రైన్ అయితే ఉంది, అది వీక్లీ ఎక్స్ప్రెస్, అది మన పుదుచేరి ఎక్స్ప్రెస్ అది. సో ప్రస్తుతం టైం చూడండి గైస్, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో ట్రైన్కి హార్న్ అయితే చేశారు ఇప్పుడు చూడండి. అండ్ చూడండి గైస్, మనమైతే బయలుదేరాము రైల్వే స్టేషన్ నుండి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఆన్ టైం అంటే ఆన్ టైం బయలుదేరాము గైస్ మనము చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో ఇదిగోండి గైడ్స్, నాకు 250 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు ఫ్రమ్ చెర్లపల్లి టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. ప్రస్తుతం వాష్రూమ్ కండిషన్ కొంచెం నీట్గా ఉంది ఇప్పుడు. నేను ఈ జర్నీ ఎందుకు చేస్తున్నానంటే మన అన్రిజర్వ్లా. సో చాలామంది వచ్చి చెన్నై బయలుదేరడానికి ఈ ట్రైన్ అయితే చాలా ప్రిఫర్ చేస్తారు, చెల్లపల్లి నుంచి చెన్నై బయలుదేరడానికి అన్రిజర్వ్లా. సో ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ఇవాళ, ఫుల్ స్ట్రెస్ జర్నీ. సో ఇప్పుడు ఎల్హెచ్బి కోచ్ అప్గ్రేడ్ అయింది కదా, ఇప్పుడు మనోడైతే కొడతాడు 120, 130 అయితే కొడతాడు. అప్పుడు అంటే ఐసీఎఫ్ కదా, మాక్సిమం స్పీడ్ వచ్చి 110 పోతుండే. సో ఇప్పుడు 130 అయితే కొడతాడు మనోడే. మరి గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము, స్లో చేసేసాడు ఎందుకో. ఒక గూడ్స్ ట్రైన్ అయితే బయలుదేరుతుంది ఉట్టి లోకో. బీబీ నగర్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చి మనం ఒక రైట్ డైవర్జన్ తీసుకుంటున్నాము విదిన్ ఫ్యూ మినిట్స్. సో గుంటూరు డివిజన్ అయితే మనము ఎంటర్ అవ్వబోతున్నాము ఒక రైట్ డైవర్జన్ తీసుకొని. చూడండి గాయస్, మనం రైట్ డైవర్జన్ తీసుకుంటున్నాము అండ్ గుంటూరు డివిజన్లో మనం ఎంటర్ అవ్వబోతున్నాము.
నైట్ టైంలో ఆఫ్టర్ 11 or 12 మనకు కొంచెం పైన కొంచెం ప్లేస్ ఉంటే దొరుకుతుంది, చాలా బాగుంటుంది, కొంచెం రిలాక్స్ అయితే అవుతాం మనము. సో ఈ ట్రైన్ ఒక రూటింగ్ కనుక మాట్లాడతాయండి. సో ఇది వైఆర్ నల్గొండ, మిర్యాలగూడ, నడికూడు జంక్షన్, దాని తర్వాత గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చిరాల, ఒంగోలు, కావాలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, దాని దగ్గర నాయుడుపేట, ఇంకో సూలూరుపేట అయితే వెళ్తుంది. దాని తర్వాత చెన్నై అయితే మనం చేరుతాం. అండ్ ఈ ట్రైన్లో చూడండి మనకు ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ బ్యాగ్ హోల్డర్ ఇచ్చారు, ఫ్యాన్, లైటు, ఇంకా మనకు యూఎస్బి సాకెట్లో ఇచ్చారు మనకు. అండ్ ఫ్యాన్స్, బ్యాగ్ హోల్డర్ స్పేషియస్ ఉంది ఇక్కడ పెట్టడానికి. ఇప్పుడు మొత్తం కొత్తగా ఉంది మనకు. ఆ బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి గాయస్, సూపర్గా ఉంది కదా. సో గాయస్ మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే మనం వచ్చాము నల్గొండ రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ ఒక 30 minutes డిలే అయింది మనకు ఈ రైల్వే స్టేషన్ రావడానికి. ఇప్పుడు వచ్చి NLDA అని ఇక్కడ మనకి 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో గాయస్ మనమైతే బయలుదేరాము నల్గొండ రైల్వే స్టేషన్ నుండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనకు మిర్యాలగూడ అండి. సో నల్గొండ ఇంకా మిర్యాలగూడ మనకు వచ్చి తెలంగాణలో ఉంటుందండి. సో దాని తర్వాత నడికూడు జంక్షన్ ఉంది కదా, సో నడికూడు జంక్షన్ నుంచి ఏపీ అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాము. జరిగింది వ్యాప్ 4 లోకల్. ఓ ఇది కాకినాడ టౌన్ నుంచి మైసూర్ అయితే బయలుదేరుతుందండి ఇది. సో గాయస్ ఒక 40 minutes డిలేతో మనమైతే వచ్చామండి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కూడా వచ్చి MRG. అండ్ ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కన్సెంట్ చేశారు మన ట్రైన్ని. మన కోచ్లో ఇప్పుడు మోడరేట్ అయితే ఉన్నారు. చెర్లపల్లి నుంచి ఎక్కేటప్పుడు మన కోచ్ అయితే ఫుల్ ఉండే, చాలామంది వచ్చి నల్గొండలో దిగేశారు. సో ప్రస్తుతం కొంచెం ఖాళీగా ఉంది మన కోచ్, అన్రిజర్వ్డ్ కోచ్. గాయస్ మనమైతే బయలుదేరుతున్నామండి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుండి. ట్రైన్ అయితే లూప్ లైన్లో పెడుతున్నారు. నాకు తెలిసి లింగంపల్లి ఇంటర్సిటీ వస్తుంది అనుకుంటా. సో అందుకోసం లూప్ లైన్లో పెడుతున్నారు.
ఇదిగోండి గాయస్ వస్తుంది చూడండి, లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ, అందుకోసం మెల్లగా వెళ్తుంది. ఆపేయండి ఈ ట్రైన్ కూడా. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది చూడండి. సో మనమైతే బయలుదేరాం. ఈ ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. ఫుల్, ఎంత ఫుల్ ఉన్నారో చూడండి, రిజర్వేషన్ కూడా. The most demanding train, లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మాచర్ల అయితే వెళ్తుంది. సో ఒక మన 45 minutes డిలేతో మనమైతే వచ్చాము నడికోడి జంక్షన్. సో ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసెండ్ చేశారు మన ట్రైన్. అండ్ స్టేషన్ కోడ్ వచ్చి NDKD అండి. సో ఇక్కడ కూడా మనకు 1 minute హాట్ అయితే ఇచ్చారండి. సో గాయ్స్ మనమైతే వచ్చాము, బయలుదేరామండి నడికోడి జంక్షన్ నుండి. సో గాయస్ ఒక 50 minutes డిలేతో మనమైతే వచ్చాము పిడుగురాల రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి PRGL. అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసెండ్ చేశారు. సో ఆపోజిట్ ట్రాక్లో మనకు వందే భారత్ ట్రైన్ అయితే వస్తుందండి. సో ఇక్కడ మనం ఆగాము ఇప్పుడు ఒక 2-3 minutes. ఆ ట్రైన్ బయలుదేరగానే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి గాయస్ వస్తుంది చూడండి వందే భారత్. సో ఫ్రమ్ తిరుపతి టు సికింద్రాబాద్ అండి ఇది. అండ్ మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. మనం బయలుదేరుతున్నాము పిడుగురాల రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ మనమైతే వచ్చామండి సత్తెనపల్లి రైల్వే స్టేషన్ అండి. 55 minutes డిలేతో మనమైతే ఈ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో ప్రస్తుతం టైం చూడండి ఆల్మోస్ట్ 9:40 అవ్వబోతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనం గుంటూరు జంక్షన్ అయితే పోబోతున్నామండి. సో గాయస్ మనమైతే వచ్చాము, మేము బయలుదేరుతున్నామండి సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ మనం వచ్చి గుంటూరు అవుటర్లో అయితే ఉన్నామండి. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మనము గుంటూరు రైల్వే స్టేషన్ చేరబోతాము.
సో గాయస్ 268 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అయితే వచ్చామండి జంక్షన్ అండి. స్టేషన్ కూడా వచ్చి జిఎన్టీ. సో ఇక్కడ మనకు 10 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు మన డ్రైవర్స్ టీటీ ఇంకా గార్డ్ అందరైతే చేంజ్ అయితే అవుతారండి మన గుంటూరు జంక్షన్లో. అండ్ మనం వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే డీలే అయితే వచ్చామండి గుంటూరు రైల్వే స్టేషన్కి. యాక్చువల్లీ 10 o'clock అయితే రావాలి, 10:31కి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మా కోచ్ మొత్తం చాలా ఫుల్గా అయిపోయింది. వెంకలైతే దారుణం ఉందంటే ముందు ఎట్లా ఉంది మనకైతే తెలియదు. సో గుంటూరు జంక్షన్ ఒకసారి మనకు క్రాస్ అయిన తర్వాత మనకు డబుల్ లైన్ ట్రాక్ అయితే ఉంటుందండి. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో అటు నుంచి మన ట్రైన్ అయితే కొంచెం పికప్ అయితే చేసుకుంటాం. సో గాయస్ ఒక 10 minute హాల్ తర్వాత మనం అయితే బయలుదేరుతున్నామండి గుంటూరు రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనం తెనాలి జంక్షన్ మీద వెళ్ళబోతున్నాము. సో గాయస్ చూడండి, నేను ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నా. 50 రూపీస్ కాస్ట్ చేశారండి. వెజ్ బిర్యానీ 50 రూపీస్ అంట, ఎగ్ బిర్యానీ 50 రూపీస్ అంట, చికెన్ బిర్యానీ 100 రూపీస్ అంట. సో నేను వచ్చి ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నా. సో ఇది చాలే మనకు నైట్ డిన్నర్. గాయస్ ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే చూడండి. బాబా లోకో ఎక్కడో ఆడ ముందు ఉంది మొత్తం. సో ఇటువైపు వెంకల్ కనిపిస్తుంది మీకు. ఇది స్ట్రైట్గా వెళ్తే ఇది విజయవాడ జంక్షన్ అయితే వెళ్తుందండి. సో గాయస్ ఒక జస్ట్ 9 minutes డిలేతో మనం అయితే వచ్చామండి తెనాలి జంక్షన్. సో స్టేషన్ కూడా వచ్చి దీన్ని TEL. అండ్ ఇక్కడ మనకు ఒక 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో తెనాలి జంక్షన్ మనకు ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి. సో ఎందుకంటే ఏ ట్రైన్స్ అయితే మనకు చెన్నై నుంచి బయలుదేరుతుంది కదా, సో అది వైఆర్ విజయవాడ వెళ్తుంది. సో వైఆర్ గుంటూరు డివిజన్ కూడా అయితే వెళ్తుంది. సో గాయస్ చూడండి, హౌరా టు చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చి మనకు ఫ్రమ్ చెన్నై నుండి చెర్లాపల్లి అయితే వెళ్తుంది. సో ఆపోజిట్ ట్రైన్స్. మన ట్రైన్ వచ్చి చెన్నై బయలుదేరుతుంది, ఇది వచ్చి చెర్లాపల్లి బయలుదేరుతుంది. సో దీనికి వచ్చి VAP4 లోకోమోటివ్ అయితే ఇచ్చారు. సో గాయస్ మనమైతే బయలుదేరుతున్నామండి తెనాలి జంక్షన్ నుండి. మనమైతే ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి. ఫుల్ ఇంజిన్ సౌండ్. సో స్టేషన్ కూడా వచ్చి OGL. సో ఇక్కడ మనకు 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారండి. సో నేను బాపట్ల ఒక చిరాల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేశానండి. సో ఫోన్ నాది ఛార్జింగ్ అవుతుండే. సో వచ్చేటప్పుడు నా ఛార్జింగ్ ఉంటే 60% ఉండే. దానివల్ల ఛార్జింగ్ లేకుండా సో ఇప్పుడు ఫోన్ అయితే ఛార్జింగ్ చేస్తుండే. సో ఇప్పుడైతే ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసెస్ చేశాను మన ట్రైన్ని. సో ప్రస్తుతం టైం చూడండి గైస్, ఆల్మోస్ట్ 1:10 అవుతుంది. సో ఈ ట్రైన్ వచ్చి ఫ్రమ్ తిరుచిరాపల్లి టు హౌరా అయితే వెళ్తుందండి ఈ ట్రైను. సో ఇప్పుడైతే నేను కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను. నేను నిద్ర అయితే లేచాను కదా, అక్కడ నుంచి మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం మనము. సో గాయస్ చూడండి మనమైతే బయలుదేరామండి ఒంగోలు రైల్వే స్టేషన్ నుండి.
ఫుల్గా నిద్ర పోయినా నేను రాత్రి. సో లేచి చూసాం. చెన్నైలో అయితే ఎంటర్ అయిపోయినాం మనము. సో నిన్న రాత్రి మనము కావాలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట అయితే స్కిప్ అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ డైరెక్ట్ చెన్నై సెంట్రలే మనం వచ్చేసాము. అండ్ మన ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైంకి అయితే వచ్చిందండి చెన్నై సెంట్రల్కి. సో అవుటర్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇదిగోండి చెన్నై లోకల్ ట్రైన్. ఇంకోండి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఫ్రమ్ చెన్నై టు విజయవాడ. ఐ మీన్ నర్సాపూర్కి ఎక్స్టెండ్ చేశారు కదా దీన్ని. యా, ఇది ఒక్కటే తలనొప్పి. మనం ఆన్ టైంకి అయితే వచ్చేస్తాం, మళ్ళీ ఎందుకో అవుటర్లో అయితే ఆపేస్తారు. సో దీనివల్ల ఒక 2-3 minutes డీల్ అవుతుంది. సో రాత్రి ఒంగోలు రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత నాకు మీద ప్లేస్ దొరికింది. సో ఆడ బ్యాగ్ పెట్టేసి కొంచెంసేపు నేను నిద్రపోయినాను. ఇప్పుడు ఇచ్చిండు సిగ్నల్. సో మన ప్లాట్ఫామ్ 3కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అండ్ సో గైస్ మనం లాస్ట్ అయితే వచ్చేసామంటే చెన్నై సెంట్రల్ అండి. సో ఓవరాల్ 694 kilometers ట్రావెల్ చేసి మనం అయితే వచ్చేసాం. మన డెస్టినేషన్ చెన్నై సెంట్రల్ అండి. అండ్ మనం ఆన్ టైంకి అయితే వచ్చేసామండి. జస్ట్ అవుటర్లో అయితే ఒక 2 minutes ఆపాడు. సో జస్ట్ ఒక 2 minutes డిలే అయింది అంతే. జర్నీ గురించి మాట్లాడితే మనం అన్రిజర్వ్డ్ ట్రావెల్ చేసాం కదా. సో ఓకే ఉండే, కొంచెం సేపు కూర్చుండే. సో ఒంగోలు క్రాస్ అయిన తర్వాత ఒక సీట్ అయితే దొరికింది నాకు. అక్కడ మీదైతే అనుకున్నాను నేను. సో ఎవరైతే మీరు చెర్లపల్లి నుంచి ట్రావెల్ అయితే చేస్తున్నారో ఈ అన్రిజర్వ్డ్ కోచ్లా, సో మీరు వచ్చంగానే మీరు మీద ఒక సీట్ అయితే తీసుకోండి, లేకపోతే మీరు బ్యాగ్ అయితే మీద పెట్టేసేయండి. సో ఏమంటే మీరు మొత్తం జర్నీ దాని మీద అయితే పడుకోవచ్చు. సో ఎవరైతే ఏం చెప్పారు మనకు, కింద పడుకుంటే ఎవరైనా లేపుతారు. సో మనం బ్యాగ్ మీద పెట్టేస్తే కదా మనం అయితే పడుకోవచ్చు. సో ఓవరాల్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ మనం ట్రావెల్ అయితే చేయొచ్చు అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టికెట్ కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉండి జనరల్ అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. సో గాయస్ మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందండి? మనం అయితే ట్రావెల్ అయితే చేసాం ఫ్రమ్ చెర్లపల్లి టు చెన్నై సెంట్రల్ అండి. అండ్ హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ మీకు అయితే అందరికీ నచ్చింది అనుకుంటా. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏం చెప్పబోతుందండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.